ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ గారికి మరియు నాతోటి ఉద్యోగులు సహా ఉద్యోగుల గారికి అందరికీ నా నమస్కారాలు. గత ఈ లాస్ట్ డే అంటే ఏం పోలేదు పైకి, మనం ఇదే లాస్ట్ డే అనుకుంటున్నాం, కానీ అందులో ఉన్న అనుభూతి క్షణాలు, ఆ మధురమైన క్షణాలు, ఆ ఆనందం, కోపం, క్రోధం, లోభం, మదమాశ్చర్యాలన్నీ విడిచి నెక్స్ట్ కొత్త సంవత్సరంలో మళ్ళీ ఇదే విధంగా ఏమనుకుంటున్నారా? లేదు లేదు, ఏదో ఒక కొత్త విషయాన్ని, ఏదో ఒక దానిని మనం ముందుకెళ్ళాలని స్వాగతిస్తున్నాను. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి. ఓకే, మన శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమైనవో ఏ ఒక్కటి చెడిపోయినా మన పైకి పోవాల్సింది, ఎందుకంటే అది డిసీజ్ అవుతూనే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న ఫిగర్ ఈ డిపార్ట్మెంట్ మొత్తం కలిస్తేనే మనం ఒక మనిషి. ఈ హెడ్ వచ్చేసి జిఎం ఆఫీస్, ఎందుకంటే మనకు పెద్ద దిక్కు మన సార్. నెక్స్ట్ ఏదో మనిషి ఉండగానే సరిపోదు, దాని కింద బ్రెయిన్ ఉండాలి. ఆ బ్రెయిన్ ఉంటేనే మనిషి అంట. కాబట్టి ఆ బ్రెయిన్ హెచ్ఆర్ ఐటీ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఆ హెచ్ఆర్ ఉంటేనే ఎవరికి ఎంతమంది కావాలి, ఎవరికి ఎలాంటి ఎంతమందికి ఉద్యోగులు కావాలి, ఏ టైంలో ఎవరికి సోర్సెస్ కావాలో చేసేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ ఐటీ. వాళ్ళకి ఐడి ఇవ్వాలన్నా, ఏదన్నా ఒక ఐడెంటిఫై గుర్తించాలన్నా ఐటీ. సో బ్రెయిన్ ఈజ్ హెచ్ఆర్ అండ్ ఐటీ. నెక్స్ట్ ఐస్, కళ్ళు. చూడగానే మనిషికి ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది, కానీ ఎంత ప్లాంట్ చేయడంలో మెయిన్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఎవ్రీథింగ్, ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ బిల్డింగ్, ఎనీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో వి కన్సిడర్ గోస్ టు ఐ. నెక్స్ట్ నోస్, ముక్కు. ఏదైనా చూడగానే స్మెల్ పట్టేసి దేవతాలు చేస్తారు, అంటే అందరూ చేస్తారు అన్ని డిపార్ట్మెంట్లో, కాదంటలేను. ఎంబీఏ అంటే ప్రతి ఒక్క సాల్వెంట్ అందులోకి వెళ్తుంది, ఏది ఎక్కడ ఉంది, ఏ టైంలో ఉంది, దాన్ని బట్టి ఏది డిస్టిల్ చేయాలి, ఏది ఎక్కడ చేయాలనేది ఐడెంటిఫై చేసేది అతనికి చెందుతుంది. కాబట్టి ఈ నోస్ అనేది ఎంఈఈకి వచ్చింది. నెక్స్ట్ నర్వ్స్. నరాలు లేని మానవుడు నవ్వలేడు. డిపార్ట్మెంట్ ఇలా కరెంటు పోయాలి, అలా వచ్చేస్తుంది, జనరేట్ ఆన్ చేస్తారు సార్. నెక్స్ట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది? సేఫ్టీ. మన ఊపిరితిత్తులు లంగ్స్ పాడైపోతే గల్లంతే, ఇక అవుట్ ఆఫ్ డేంజర్ ఈజ్ డెసిబుల్స్. సార్ అంటుంటాడు ఎప్పుడు డెసిబుల్స్ అని. సో దిస్ బిలాంగ్స్ టు లంగ్స్ ఈజ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. నెక్స్ట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. అన్నిటికీ ప్రతి ఒక్క టెస్ట్ కావాలంటే, మనిషి నడవాలన్నా, ఏం చేయాలన్నా కాళ్ళు చేతులు. సో ఈజ్ కన్సిడర్డ్. నెక్స్ట్ నోరుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని రా మెటీరియల్ కావాలంటారు. ఆర్చెంట్ 105, 205, 34, 35 ఏందని చూస్తే రా మెటీరియల్ అర్జెంట్ అండి. సో మీరు ఖచ్చితంగా రిసీవ్ చేస్తేనే దిస్ గోస్ టు బోత్ సార్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ హార్ట్. ఏది ఉన్నా కానీ గుండెకాయ అంటే మన జీతం వస్తుంది కదండి, అది వచ్చేసి ప్రొడక్షన్ ఈజ్ హార్ట్, గుండె. నెక్స్ట్ వీళ్ళు సరిగ్గా రావట్లా, ఎవరి బాధ్యత? దిస్ గోస్ టు R&D, కిడ్నీస్ రీప్రాసెసింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మన సార్ వచ్చేసి R&D సార్. QC అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. ఒక్కొక్క లెటర్ మీద రాశాను, అది తప్ప ఒప్ప నాకే తెలియదు, నా ప్రయత్నం నేను చేశాను. ఒకే ఒక నీ వల్లే అవుతుంది. అది కూడా లవ్, ప్రతి ఒక్కరిని లవ్ చేసుకునే, తిట్టినా కొట్టినా ఎవరికి అంటాం. అంటే ఎవరు ఏమన్నా, ఏ డిపార్ట్మెంట్ ఏమన్నా లవ్ చేస్తూనే ఉంటుంది. ఐ అంటే
అంటే అది నేనే చేసినాక నేనే లేకపోతే నాకు సంబంధం లేదు అన్నట్టు. నెక్స్ట్ టీ ట్రిగ్గర్. ఒకసారి బుల్లెట్ పేల్చామంటే అది పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. సో ఖచ్చితంగా వై ఎక్కడ ఏమిటి ఎలా ఎందుకు ఆ రూల్స్ పాటిస్తూనే మేము క్వాలిటీ రిజల్ట్ ఇస్తాము. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ క్వాలిటీ కంట్రోల్. సార్ ఇది ఓన్లీ దురుద్దేశంతో చేసింది కాదు, ఓన్లీ ఇన్సిడెంట్ అయ్యారు. బట్టి ఖచ్చితంగా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ వచ్చిందంటే ఎస్ అవును సార్ జరిగిందంటే ఎస్ ఏం వేస్తాయ్యా అడుగుంటా. నెక్స్ట్ యూ మీ వల్ల అయింది సార్ అంటే ఇది నా వల్ల కదండి, మే నాట్ నేను కాదు మీరు చేసింది. ఏదైనా ఆయన నుంచి అదే చెప్తూనే ఉంటాడు, నువ్వు రెడీ రాని మనల్ని అంటుంటాడు. నెక్స్ట్ ఏందయ్యా ఇన్సిడెంట్ తెప్పించా ముందుకు వెళ్ళాలని చెప్తున్నా మరి చేయలేదని మనల్ని అంటాడు. ఎన్ అంటే వై ఎందువల్ల అయింది క్వశ్చన్ వేస్తుంటాడు. సి నువ్వు చూసావా, నేను చూడలేదు సార్ అంటే ఇంకా ఇబ్బంది దబిడి ఇక యు ఆర్ ఎలిజిబుల్ అండి, ఇగో నెంబర్ రాసుకుని వెళ్ళిపోండి రండికి ముందుకు వెళ్ళండి అని చెప్పి. ప్రొడక్షన్ మనకు ప్రీవియస్గా మన ఇన్సిడెంట్ జరిగింది, చాలా బాధాకరం. అలానైనా మన అందరూ వాళ్ళు సహాతోటి ఉద్యోగులతో కలిసి దాన్ని మొత్తం పర్ఫెక్ట్గా చేసి ముందుకెళ్ళడం జరిగింది. దాని ప్రకారం నేను రాశానండి. PRO. ఆర్ అంటే రొటేట్ చేస్తుంది, ఓ అంటే సరౌండింగ్స్ మొత్తంలో, డి అంటే డెవలప్మెంట్ ఉంటుంది, యు అంటే నీవే అది నీ వల్లే అవుతుంది, సి అంటే కంట్రోల్ కూడా చేస్తావు, టీ అంటే ట్రాన్స్మిటెడ్ అంటే ఒక సైడ్ జరిగినా కానీ ముందుకు వచ్చిన తర్వాత అవతల దాన్ని కూడా రియాక్షన్ అవుతుంది కాబట్టి అందులో కూడా మనలు ముందుగా ఉంటారు. అయాన్ TION అయాన్లో 2 రకాలు, క్యాటయాన్ అయాన్ 2 కలిస్తే రియాక్షన్ జరిగింది. ఆ రియాక్షన్ వల్ల ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ టైంలో మన వాళ్ళందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి సరౌండింగ్స్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసి మన కంపెనీ మొత్తాన్ని కాపాడారండి. థ్యాంక్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆల్ డిపార్ట్మెంట్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అందరూ బాగానే ఉందండి. లవ్ ఈ వయసులో ఉంటుంది, నా యొక్క వయసులో కూడా ఉంటుంది. ఎందుకంటే నేత్రానందం చూడగానే బాగుంది. ఆత్మ అలా అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ లవ్లో మదరు, ఫాదరు, టీచరు ఆర్ గాడ్, లాస్ట్ ఈజ్ గాడ్. ఓకేనా? ఒక అబ్బాయి లవ్లో పడాడండి, 143లో పడ్డాడు. అతను రాశాడు, ఎంచగానే సూర్యుని కిరణాలు మన భూమి మీద పడేటప్పుడు ఎదురు చూస్తూ ఉంది, తెల్లారితే బాగుండు, భూమికి అన్నిటికి ఆకాశ వీధిలో తొలి వెలిగే అవుతుంది. సో అబ్బాయి విషయంలో కూడా అమ్మాయి కూడా ఇంకా ఎప్పుడు వస్తుందిరా నాయన, ఇంకా ఎప్పుడు వస్తుంది నిరీక్షిస్తుంటాం మౌనంగా, ఎవరికి చెప్పుకోలేము. ఏం చెప్పుకుంటాం? చెప్తే ఈ ఏజ్ నీ మాట పోతుంది, నీ విలువ పోతుంది. నెక్స్ట్ ఆశల అలజడిలో కొట్టుమిట్లాడతాడు, పని చేయదు, ఏం చేయాలో తోచదు, అలజడి అలా అవుతుంది. నెక్స్ట్ నీ రూపమే నా శ్వాసనై, నీ రూపం చూడగానే నా శ్వాసనే అలా అవుతుంది. నెక్స్ట్ నా రాశి రాకాసి బల్లి పట్టుకుంటే వదులుతున్నా వదలదు. సో నా గుండెల్ని పిండేశారు. ఒకటేనండి, ఇది ఇలా ఉంటే మనము దేనైనా జయిస్తాం. 143 ఐ ఇలా వస్తే లవ్, లవ్ యూ. ఓకే, కానీ మనం ఎప్పుడు ఇలానే ఉండాలి. ఎప్పుడైతే ట్రిగ్గర్లోకి ఎల్లు మీదకి వచ్చినామో ఏ ఊరికే వచ్చేస్తుంది, U8 2 4 4 అయిపోతుంది, జీవితం మొత్తం ఇంతే అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ అండి. ఈ అవకాశం అందరికీ పేరు